హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్ కి. ఫ్రెండ్స్, 2025 ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. సో చాలా మంది యూట్యూబ్ లో రావడానికి భయపడుతూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు తర్వాత చేద్దాము, అసలు ఏం చేయాలో ఏంటో అన్నది చాలా మందికి అర్థం కాదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు స్కిప్ చేయడం వల్ల మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నదైతే మీకు అది స్కిప్ అయిపోతుందండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మీరు యూట్యూబ్ లో ఏ కంటెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నారో ముందు మీరు యూట్యూబ్ లో అయితే చూడండి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఏం కంటెంట్ చేయాలా అన్నది చాలా మందికి ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే మీకు ఓన్ గా ఏదన్నా టాలెంట్ ఉంటే అది మీరు ఓన్ గా కనిపించడం, లేదంటే వాయిస్ ఇవ్వడం అనేది మీరు చెయ్యండి. ఒకవేళ అలా మీకు తెలియపోతే యూట్యూబ్ లో మీరు ఏ కంటెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉంది, అలాగే మీరు ఏ కంటెంట్ అనేది మీకు ఇష్టం ఉంది అన్న దాని మీద మీరు వీడియోస్ అనేవి చేయడానికి మీకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీరు అది మన ఆడియన్స్ కి బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో, అలాగే మీరు అది చూపించే విధంలో అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే అదండి. సెకండ్ వచ్చేసేసి మీకు ముందుగా అయితే కొంచెం యూట్యూబ్ లో ఎడిటింగ్ గురించి అలాగే థంబ్నెయిల్స్ గురించి అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఒక కంటెంట్ తర్వాత మనకి కావాల్సింది ఎడిటింగ్ అలాగే థంబ్నెయిల్ డిజైనింగ్ అండి. మీకు ఈ వీడియోస్ తెలియపోతే టెక్ వాల్స్ ఛానల్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిలో మీరు వినండి. విన్న తర్వాత మీరు ఏ కంటెంట్ ఎంచుకోవాలి, అలాగే ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ అనేవి ఎలా చేయాలి అన్నది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకి 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటి బట్టే మనకి ఆడియన్స్ రావడం కానీ, సబ్స్క్రైబర్స్ రావడం కానీ, మనకి వ్యూస్ రావడం కానీ, మనీ రావడం కానీ ప్రతి ఒక్కటి ఈ 3 పైనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. ఆ సెట్టింగ్స్ అనేవి యూట్యూబ్ లోనే మీరు చూసి ఆ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది ఎక్కువ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అలాగే మంచి ఎక్కువ ఖరీదు గల మొబైల్స్ కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారండి. సో అవేం అవసరం లేదండి. మీ దగ్గర ఎడిటింగ్ చేయడానికి మంచి మొబైల్ అలాగే మీరు కనిపించేటప్పుడు క్వాలిటీ అనేది ఉంటే సరిపోతుంది. అలాగే మీరు అవతల మన ఆడియన్స్ అనేది అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ వాయిస్ అనేది అర్థం అవ్వడానికి మంచి ఒక చిన్న తక్కువలో మీరు ఒక మైక్ అయితే ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల కొంచెం యూట్యూబ్ లో అనేది బాగా రీచ్ అనేది వస్తుంది. మెయిన్ గా మనకి కావాల్సినవి అనేది ముఖ్యంగా కంటెంట్ అలాగే ఎడిటింగ్, థంబ్నెయిల్, ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా వాయిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఈ 5 అయితే యూట్యూబ్ లోకి రావడానికి అయితే ముందు కావాలండి. అలాగే చాలా మంది ఒక కంటెంట్ అనేది ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్స్ అనేవి వాళ్ళకి రీచ్, సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి, మనం చేయడం వల్ల అవేమి రావట్లేదని చెప్పేసి అనుకుంటారు. అలా పొరపాటండి. మీరు చేసే కంటెంట్ మీరు పర్ఫెక్ట్ గా చేసుకొని వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ విధానం కూడా చాలా బాగుంటే ఆటోమేటిక్ గా మీకే సబ్స్క్రైబర్స్ అలాగే లైక్స్, కామెంట్స్ అవన్నీ అవతల వారికి వచ్చిన విధంగానే మీకు కూడా రావడం అనేది జరుగుతుంది. కానీ అవతల వాళ్ళకి వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ట్యాప్కి అంటే వేరే కంటెంట్స్ అనేవి పెట్టడం వల్ల మీరే నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంటెంట్ చెప్తున్నాను, ఉదాహరణకి మీరు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ ఆడియన్స్ వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత మీరు ఒక ఎడ్యుకేషన్ ఛానల్ పెడతారు, ఆ ఎడ్యుకేషన్ గురించి చెప్పగానే ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తారు. అలాగే టెక్ ఛానల్స్ వాళ్ళు పెట్టారంటే వాళ్ళు వస్తారు. ఇట్లా 3 రావడంతో 3 ఆడియన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. కానీ మీరు అలా కాకుండా ఎక్కువ వీడియోస్ కుకింగ్ పెట్టేసి ఆ 2 స్టాప్ చేయడం వల్ల వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా అందుకని ముందు యూట్యూబ్ రావడానికి కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు నేను ఇట్లా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, సో ఏ కంటెంట్ పెడితే బాగుంటుందని మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ తెలియపోతే మీ రిలేటివ్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ అయితే అడగండి. లేదంటే యూట్యూబ్ లోనే ఏ కాన్సెప్ట్ అనేది
అంటే వెళ్తుంది, బాగా రీచ్ వస్తుంది అనేసి ఒకసారి దాని గురించి కూడా సెర్చ్ చేసి దాంట్లో మీరు బాగా నేను ఇది చేయగలను, బాగా చెప్పగలను అనే మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా అయితే చెప్పండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఆటోమేటిక్ గా మీకు వస్తాయి. అలాగే మీరు అట్ల గురించి అయితే అసలు పట్టించుకోకండి. ఒక 100 వీడియోస్ అయితే మీరు నీట్ గా ఎడిటింగ్ చేసి thumbnail పెట్టి వాయిస్ అనేది ఇవ్వండి, సూపర్ గా వస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ లో చేయకూడని కొన్ని తప్పులు అంటే చేయకూడదండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే మనకు వచ్చిన వాచ్ టైం పోతుంది. అలాగే మన ఛానల్ చాలా ప్రాబ్లమ్స్ లో అయితే పడిపోవడం అనేది కూడా జరుగుతుందండి. సో అలాంటి పొరపాట్లు అయితే చేయకమాకండి. ఆ పొరపాట్లు అనేవి ఏంటి చేయకూడని అనే విషయాలు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మాత్రం కావాల్సినవి అయితే ఇవేనండి. మీరు ముఖ్యంగా అయితే భయపడకుండా కాన్ఫిడెంట్ గా అయితే మీరు ఈ వీడియోస్ అయితే చేయాలండి. ముందు మీరు చేయాల్సిన పనులు అయితే ఇవ్వండి. మంచి కంటెంట్, అలాగే ఎడిటింగ్, థంబ్నెయిల్స్, వాయిస్ మీరు కాన్ఫిడెంట్ గా మీరు ఇవి చేసినట్లయితే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ కి అయితే అప్లై అవుతుంది. మీరు యూట్యూబ్ లో అనేది సక్సెస్ సాధించడానికి అయితే చాలా వీలు ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్ లో ఫస్ట్ లో నేను వచ్చినప్పుడైతే నాకు ఎవరు అంటే చెప్పే ఉండొచ్చు, కానీ నాకు అసలు ఇలా తెలుసుకోవాలి, ఇట్లా అంటే ఒక కంటెంట్ అనేది వెతుక్కోవాలి, ఇట్లా వాయిస్ ఉండాలి, ఇలా మంచి కెమెరా ఉండాలి, ఇవన్నీ ఎవరు చెప్పలేదండి. కాబట్టి నేను ఒకసారి ఇలా చేద్దాము, అందరికి యూజ్ అయ్యిద్ది. 2025లో ఎవరైతే వస్తారో యూట్యూబర్స్ చాలా మంది, కొంతమంది టెక్ వాళ్ళు ఏంటంటే చెప్పడం వల్ల కొంతమంది అయితే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మా అనుభవాలు ఇలాంటి వాళ్ళు పంచుకోవడం వల్ల సో వీళ్ళే వచ్చారు, మనకి ఇంతకన్నా టాలెంట్ ఉందని వాళ్ళకు ఒక మోటివేషన్ గా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. యూట్యూబ్ లో తప్పులు కూడా నేనైతే మీకు సెకండ్ పార్ట్ 2లో అయితే చెప్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని కుకింగ్ వీడియోస్, అలాగే మీకు హెల్త్ గురించి కానీ ఇలా ఏమైనా కావాలనుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే మా ఛానల్లో ఉంటాయి. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీకు గట్టిగా సపోర్ట్ అనేది మనకి సబ్స్క్రైబర్స్ ఇస్తారండి. కాబట్టి ఎలాంటి నిరాశ చెందకోకుండా మీరు ముందడుగు అనేది వేయండి. ఆ ముందడుగు వేయడంతోనే మనం ఫస్ట్ అయితే సక్సెస్ అయిపోతాము. సెకండ్ వచ్చేసి మన కంటెంట్, వాయిస్, ఎడిటింగ్, థంబ్నెయిల్ ఇవి చేయడం వల్ల మనం ఖచ్చితంగా అయితే ఇంకొక స్టెప్ అనేది వేయగలుగుతాము. కాబట్టి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ అయితే ఏదైతే ఉంటుందో కంటెంట్, దాని మీదే మీరు ఫోకస్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఇవన్నీ అయితే వస్తాయండి. ఖచ్చితంగా మరొకసారి అయితే మీ అందరికీ ఆల్ ద బెస్ట్.